తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. పెన్షన్ లబ్ధిదారులకు ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రూ. 4,016 ప్లస్ రూ. 6,016 కొత్త చేయూత, కొత్త ఆసరా పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేయాలి అన్న దానిపై ఒక అప్డేట్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. దీనిపైన స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది. ఎప్పటి నుంచి తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో పంపిణీ చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ నెల పెన్షన్ డబ్బుల కోసం కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక తెలంగాణలో మార్చి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే సమయం అనేది రావడం అయితే జరిగింది. కాబట్టి ఇక చాలామంది ఆ పెన్షన్ డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వం దగ్గర నిధులు అనేది లేకపోవడం ద్వారా, బడ్జెట్ అనేది లేకపోవడం ద్వారా తిరిగి పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెల పెన్షన్ డబ్బుల్ని పాత పెన్షన్ డబ్బుల కిందిగానే మన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పాత పెన్షన్ డబ్బులనే జమ చేయిస్తున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక మనకి ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ మార్చి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో పంపిణీ చేయనున్న అన్నది మనం ఈ వీడియోలో అయితే సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే ఇక్కడ తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూసినటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి వచ్చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో దాదాపు రూ. 2,000 తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి రూ. 4,000, ఇటు రూ. 4,000 తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా రూ. 6,016 కొత్త చేయూత, కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది. ఇక ప్రభుత్వం దగ్గర ఇప్పుడు నిధులు అనేది లేకపోవడం ద్వారా మళ్ళీ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు వాయిదా వేసినట్లు ఇక్కడ సమాచారం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దాదాపు ఈ కొత్త పెన్షన్ డబ్బులు వచ్చేసి తెలంగాణలో జూన్ నెల లేదంటే జూలై నెల, ఈ మే నెల చివరి ఆఖరిలో తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసే అవకాశాలు అయితే ఇక్కడ చాలా వరకు అయితే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం నివేదికను అయితే అర్పించినట్లు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం అయితే ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇక ఇవన్నీ ఇలా ఉండగా ఈ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి ప్రతి ఒక్కరికి ఈ రోజు నుంచి మొదలుకొని మే 10వ తారీఖు లోపల రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో విడుదల వారీగా ఈ పెన్షన్ డబ్బులు లబ్ధిదారుల ఖాతాలలోనైతే పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ కావడానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.